నేనైతే నా గుండెకున్న ప్రాబ్లం గురించి నేను ఆయిల్ వాడిన తర్వాత నాకు ఆ గుండె ప్రాబ్లం తగ్గింది ఆయిల్ వాడడంతో. ఇట్లనే నేను చిన్నగా వస్తువులు అయితే తీసుకెళ్ళిన తర్వాత నాకు గామా వర్షనల్ గురించి ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ గురించి చెప్పినప్పుడు ఇవి నేను వాడుతున్నా. అంతకుముందు ఎట్లుండేదంటే నేను తిరగడం ఎక్కువ, ఆశా వర్కర్ చేస్తా కాబట్టి తిరగడం ఎక్కువ ఉండి నేను బాగా అలసిపోయేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోవడానికి పడుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే నాకు కూడా గర్భసంచి ఆపరేషన్ అయింది. దాంతో వెన్నుపూస అయితే బాగా అవస్థ పడుతుంది. నిలబడి కూర్చున్నామంటే ఇక వెన్నుపూస అయితే అస్సలు సహకరించదు, బాగా నొప్పిలేసేది. తర్వాత ఇక నాకే కొంచెం నేను అర్థం చేసుకోలే. మెల్లగా కూర్చొని పడుకోవడం చేయడం ద్వారా నాకు ఏమైందంటే నొప్పి అనే విషయం అరే నేను ఇట్లా ఉండకపోయేది కదా అనేది నాకు కొంచెం అర్థమైంది. తర్వాత ఇక దీనివల్లనే నాకు ఆరోగ్యం దొరికింది అనేది నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్నా కూడా నాకు మెడిసిన్ నేను వేసుకోను. ఎంత నొప్పులు వచ్చినా సరే కానీ నేనైతే ఒక్క ట్యాబ్లెట్ అయితే అది వేసుకోను. పిడుస్తుంది, ఆ పిడుస్తోని ఆ గోళీలు మాత్రం నేను కంటిన్యూ చేసుకునేది, మిగతా ఏవి వేసుకోకపోయేది. ఇక కొద్ది దూరం నడిచినా అంటే కాళ్ళు గుంజేది, ఎక్కడన్నా నిలబడ్డా అన్నట్టే కాళ్ళు గుంజేది, నిలబడలేకపోయేది. ఇప్పుడైతే నాకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, బాగా నడుస్తా. ఎంతసేపు అయినా ఇప్పుడు నిలబడేంత ఓపిక ఉంది, మంచి ఎనర్జీ వచ్చింది. దీంతో కూడా మంచి ఎనర్జీతోనైతే నేను ఉంటున్నా. నేనే కాకుండా నాతో పాటు చాలామంది వాడుతున్నారు. ఒక 2 గర్భిణీలకు బ్లడ్ మేము అక్కడ ఎక్కియాలంటే వాళ్ళకు నరాలు దొరకక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి చెప్పిన, ఒక ఆమెనేమో వినలేదు, వచ్చి ప్రైవేట్గా అయింది, ఆమెకు బ్లడ్ అవసరం పడ్డది. ఇంకొక ఆమె ఈమెను చూసిన తర్వాత ఆమెకు ఆలోచన వచ్చింది, అయ్యో నేను కూడా వాడుకోవాలి కదా అని అనుకున్నది. వెంటనే వచ్చింది నా దగ్గరికి వచ్చి, మీ దగ్గర బ్లడ్ వస్తుందంట, ఆ ట్యాబ్లెట్ ఇవ్వదునా అని చెప్తే నేను ఎమ్మటే సార్కి ఫోన్ చేసి ఇచ్చేసిన. ఆమె కూడా వాడుతుంది, బాగుంది. ఆమె ఇంకా 1 మంత్ అయితే డెలివరీ అవుతుంది. మన బ్లడ్ పెరిగితే మాత్రం వాళ్ళకి ఇంకా పూర్తి నమ్మకం, వాళ్ళు వాడడానికి అవకాశంలో ఉన్నారు. ఇంకొకటి నాకు ఇవాళ ఒకరు ఫోన్ చేసింది, ఏంటిదంటే వాళ్ళకి చర్మానికి మచ్చలు ఉన్నాయంట. చాలా రోజులు అవుతుందంట, బయట 5-6 వేలు పెట్టిందంట, బ్లడ్ టెస్టులు చేసుకుంటే కూడా ఏం తగ్గలేదట. అయితే నీ డీపీ చూసిన నేను, ఆ డీపీలో దాని గురించి అన్నిటి గురించి ఉంటుందా అని అంటే ఉంటుందని చెప్పిన. అయితే నాకు ఉంటుందా, ఈ మచ్చలు అయితే అసలు పోతలేవు, డాక్టర్లు ఏం కాదని చెప్తున్నారు అని చెప్పిండు. తనకి ఇప్పియాలి సార్, అవి ఎట్లుంటాయి, గోళీలు ఉంటాయా, ఏమన్నా క్రీములు ఉంటాయా, సబ్బులు ఉంటాయా అంటే మీరు అడిగినవి అన్నీ ఉంటాయి, కాకపోతే మీరు కావాలన్నది ఇవ్వడం ఉండదు, మీరు రిపోర్ట్స్ని బట్టి ఇస్తాము, లేదంటే మీరు ఒకసారి చూసి దాన్ని బట్టి మాట్లాడదామని చెప్పిన. డీపీ కూడా కొంచెము అడ్వర్టైజ్మెంట్గా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నాతో పాటు ఇంకా చాలామందికి ఆరోగ్యం అందియాలని. ఇప్పుడు ఏంటంటే పొద్దున ఏం జరిగిందంటే, నేను మామూలుగా వంట చేసుకుంటున్నా, 2 అబ్బాయిలు ఇంటికి వచ్చారు. అంటే మామూలుగా జ్వరానికి జలుబుకి వస్తారు, అట్లనే వచ్చిండ్రేమో అని నేను అనుకున్నా. అక్కడ నీ దగ్గర డెటాల్ సబ్బు దొరుకుతుందా, నువ్వు సబ్బులు కూడా అమ్ముతున్నావాట అంటే ఒక్కటే సబ్బు తీసుకొని ఉన్నా. నేను ఇక్కడ నుండి అది పోతుందో పోదా అనుకున్నా. ఉన్నదని చెప్పేసి నీకు ఇంకేం మాట్లాడలేదు, పోయా సబ్బు తీసుకొచ్చిన. తర్వాత బట్టల సబ్బు ఉంటుందా అన్నాడు, ఉంటుందా అని చెప్పి అది ఇచ్చిన. సరుపు ఉంటుందా అన్నాడు, ఉంటుందని చెప్పి అది ఇచ్చిన. ఆ అబ్బాయి ఎక్కడి నుండి అంటే మనం ముందు దొర్లబండకి వెళ్ళినాం కదా సార్, అక్కడ నుండి 2 అబ్బాయిలు వచ్చిండ్రు, ఈ 3 వస్తువులు తీసుకొని పోయారు. నేను అనుకున్నా ఇది పోతుందా అనుకున్నా, కాకపోతే లేట్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకెళ్ళి 1 మంత్ దగ్గరికి వస్తున్నప్పుడు డెటాల్ వద్దా, నేను ఎందుకు తెచ్చినా అనుకునే టైంలో ఇవాళ ఆ డెటాల్ సోపు ఉన్న ఒక సబ్బు కూడా అమ్మడానికి పోయింది. బాగానే ఉంది, కొంచెం జనాలకు లేటుగా అర్థమైనా, చెప్పినా వినకపోయినా, టైం పట్టినా సక్సెస్ అవుతాను అన్న నమ్మకం అయితే నాకుంది. జేఆర్సీఎం అందరికీ మంచి ఆరోగ్యం అందిస్తాను.